హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ విత్ శ్రావణ్ సార్ క్లాసెస్. నేను మీ శ్రావణ్ సార్. నేను గత 6 years నుండి హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్స్లో టీచింగ్ చేస్తున్నాను. అంతేకాకుండా నేను గతంలో 5 గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించి ప్రస్తుతం గ్రూప్ 3 జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతం మనం ఎంచుకున్న సబ్జెక్ట్ వచ్చేసి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లేదా తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే అని పిలుస్తారు. ఇది 2026 సర్వేని మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ప్రతి సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ అధికారికంగా సర్వేని రిలీజ్ చేస్తుంది. ఎక్కడ రిలీజ్ చేస్తుంది అంటే అసెంబ్లీ సమావేశాల్లో రిలీజ్ చేస్తుంది. ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో. సో దీనిలో భాగంగా వేరియస్ చాప్టర్స్ ఉంటాయి. సో అన్ని చాప్టర్స్ కలిపి మనకు ఒక 400 pages బుక్ అనేది రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్ వచ్చేసి. ఈ 400 pagesని మన క్లాస్ స్పెషాలిటీ ఏంటంటే 20 to 25 pagesలో మనం కన్సైజ్ చేసేసి షార్ట్ నోట్స్ ఇస్తున్నాం. మనం షార్ట్ నోట్స్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఫ్రీగా మనం కంప్లీట్ ఇన్ డీటెయిల్డ్గా నేను ఎకానమీ టీచ్ చేస్తున్నాను కాబట్టి, సో వేరియస్ ఇన్స్టిట్యూషన్లో ప్రస్తుతం కూడా టీచ్ చేస్తున్నాను కాబట్టి కంప్లీట్ ఇన్ డీటెయిల్డ్గా టర్మినాలజీతో పాటు ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇవ్వబడుతుంది. ఏదో మనం నోట్స్ ప్రిపరేషన్ చేసి షార్ట్ నోట్ చేసి 1 by 1 చదువుకుంటూ వెళ్ళడం కాకుండా కంప్లీట్గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో ఈ ఇంగ్లీష్ మీడియంలో మనం ప్రిపేర్ చేసాము. ఎందుకు రీజన్ అని అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ బైలింగ్వల్లో మన క్లాసెస్ ఉంటుంది. రీజన్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకు ఒరిజినల్ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే అనేది ఇంగ్లీష్ మీడియంలో గవర్నమెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో మనం అందుకోసమే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ డైరెక్ట్ మనం ఆ 400 pagesని 20-25 pagesలో మనం షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. సో దీనిలో భాగంగా ఇంగ్లీష్ అనేది తీసుకున్నాం ప్రామాణికంగా. కానీ మనం ఎక్స్ప్లెనేషన్ మాత్రం బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్వల్లో ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో తెలుగు మీడియం కూడా నేను షార్ట్ నోట్స్ అనేవి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మీకు తెలుగు డౌన్లోడ్ PDF డౌన్లోడ్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ PDF డౌన్లోడ్ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉచితంగా అన్ని క్లాసెస్ కంప్లీట్ క్లాసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే 2026 ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. సో ఓన్లీ గ్రూప్ 2లో తెలంగాణ ఎకానమీలో మాత్రమే కాకుండా SIPC ఉద్యోగాలకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ రిలేటెడ్ ఏదైనా అడగాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు చూసేది రిఫరెన్స్ వచ్చేసి తెలంగాణ సర్వే చూస్తారు, సోషియో ఎకనామిక్ సర్వే చూస్తారు. సో ఎందుకు అనంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో మీకు పాలసీస్ కవర్ అవుతాయి, మీకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ కవర్ అవుతాయి, సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ కవర్ అవుతాయి. మనకు సోషియో అన్నాడు, సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ కవర్ అవుతాయి, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కవర్ అవుతాయి. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే GSDP ఎంత ఉంది, అగ్రికల్చర్ మనకు GSDP ఎంత ఉంది, వాటా ఎంత ఉంది, గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్, ఇట్లా రిలేటెడ్ కంప్లీట్గా అన్ని టాపిక్స్ అనేవి మనకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సోషల్ స్టేటస్ కూడా, తెలంగాణలో సోషల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఏ స్కీమ్స్ అమలు చేస్తుంది గవర్నమెంట్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమేమి చేస్తుంది, అన్నిటికీ కూడా మనకు రిఫరెన్స్ బుక్ వచ్చేసి ఇందులో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళు కూడా స్టాండర్డ్ బుక్ ఉంటే ఫ్యూచర్లో వివాదాలు ఉండవనే ఉద్దేశంతో, కోర్టు వివాదాలు లాంటివి ఉండవనే ఉద్దేశంతో సో డైరెక్ట్ దీని నుండి మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది ఏదో పైన చదివితే సరిపోదు, ఇన్డెప్త్గా అనాలిసిస్ చేయాలి. దాంతోపాటు ఏంటంటే మనకు 400 pagesలో లెంతీగా చదివి మనం 15-20 days కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. ఏంటిదనంటే మీకోసం నేను 20-25 pagesలో కన్సైజ్ చేస్తున్నాను. ఏ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా నేను కంప్లీట్గా షార్ట్ నోట్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. సో అందులో భాగంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అనే చిన్న టాపిక్ నుండి స్టార్ట్ చేస్తే కంప్లీట్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, రవాణా, ఈ విధంగా సర్వీసెస్, రవాణా, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వెల్బీయింగ్, వెల్ఫేర్, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సో తెలంగాణ టూరిజం పాలసీ, ఇట్లా కంప్లీట్గా మనకు అన్ని టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలోనే మనకు అన్ని టాపిక్స్ మీద సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఫస్ట్ యూనిట్లో పెట్టారు మనకు.
అన్ని టాపిక్స్ని కన్సైజ్ చేసి అన్ని టాపిక్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి సో ఫస్ట్ యూనిట్లో పెట్టారు, గవర్నమెంటే పెట్టింది. నథింగ్ బట్ ఏంటంటే అవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది పాయింట్స్ వచ్చేసి. సో ఏదైతే క్రిస్ప్ మెటీరియల్ అనేది సో తెలంగాణ గవర్నమెంటే పెట్టింది కాబట్టి సో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ యూనిట్ నుండి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఓవరాల్గా మొత్తం పిక్చర్ అనేది మనకు కనబడుతుంది. సో ఏంటిదనంటే అన్ని యూనిట్స్ని ఒకసారి కన్సైజ్ చేసింది కాబట్టి అవి ఒకసారి చూసుకొని దాని తర్వాత వన్ బై వన్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేసుకుంటూ వెళ్దాం. అండ్ మేము సో ఇన్స్టిట్యూట్లో టీచింగ్ చెప్పేటప్పుడు ఏ విధంగా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో సో బ్యాక్గ్రౌండ్ కావచ్చు, దాని తర్వాత ఎవ్రీథింగ్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది అదే విధంగా మనకు క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్ క్లాస్లో కూడా. సో ఇక్కడ ఏం తక్కువ ఉండదు కాబట్టి మీరు కంప్లీట్గా అన్నీ వన్ బై వన్ విని ఎక్కడ స్కిప్ అవ్వకుండా వీలైతే తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నోట్స్ రాసుకోవడం బెటర్. సో రన్నింగ్ నోట్స్ కూడా కొంతవరకు రాసుకుంటూ ఉండండి. పీడిఎఫ్ కూడా ఇస్తాము, బట్ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఏంటంటే మైండ్ అనేది మీకు అలర్ట్గా ఉంటుంది అంతే. దాని తర్వాత తెలంగాణ ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకు తెలంగాణ రైజింగ్ విజన్ 2047. సో ఈ తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అనేది ఏదైతే రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటంటే సో గ్రోత్ విజన్ ఏంటంటే తెలంగాణ రైజింగ్ విజన్ 2047. అంటే 2047 వరకు తెలంగాణని నేను ఏ విధంగా చూడాలనుకుంటున్నాను, సో ఏ విధంగా డెవలప్ చేయాలి 2047 అనే టార్గెట్ పెట్టుకున్నారు. సో దీనికి ఏం కూడా పెట్టుకున్నారు, ఏమేంటండి సో 2047 వరకు $3 trillion సో జిఎస్డిపి ఉండాలి. అంటే రాష్ట్ర జిఎస్డిపి సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ స్థూల రాష్ట్ర ఉత్పత్తి అనేది ఆదాయం అనేది ఎంత ఉండాలి, $3 trillion. అంటే రాష్ట్రం మొత్తం ఆదాయం అనేది రాష్ట్రం మొత్తం ఎకానమీ అనేది $3 trillion ఎకానమీ అనేది ఉండాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. సో కాబట్టి ఈ రీచ్ అయ్యే ప్రాసెస్లో మిడిల్లో కూడా ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నారు. అదేంటండి 2047 ఈ రీచ్ అయ్యే టార్గెట్లో మిడిల్లో కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అది 2034 వరకు $1 trillion సాధించాలని ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నారు. దాని తర్వాత 47 వరకు $3 trillion అనే పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇది తెలంగాణ రైజింగ్ విజన్ 2047. అంతేకాకుండా ఈ ఏదైతే ఈ $3 trillion అనేది ఉందో అంటే మన జాతీయ ఆదాయం లేదా మన రాష్ట్ర ఆదాయం. ఈ రాష్ట్ర ఆదాయం అనేది ఇండియా యొక్క జాతీయ ఆదాయంలో ఇండియా యొక్క మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపితే వచ్చే ఆదాయంలో సో దాన్ని జీడిపి అంటారు. స్టేట్ మాత్రం జిఎస్డిపి అంటారు. ఎస్ అనేది ఎక్స్ట్రా స్టేట్ కాబట్టి మన స్టేట్కి సంబంధించింది కాబట్టి. సో జీడిపి అనేది ఏంటంటే జీడిపి అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ స్థూల దేశీయోత్పత్తి అంటారు తెలుగులో జీడిపి. తెలుగు వాళ్ళు కూడా ఇంగ్లీష్ టర్మినాలజీ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో జీడిపి అనేది మాకు సంబంధం లేదు, తెలుగుకు ఇంగ్లీషులోనే అవసరము, మేము స్థూల దేశీయోత్పత్తి నేర్చుకుంటాము అంటే కుదరదండి. ఒక ఎకానమీ టర్మినాలజీ మాత్రము తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాల్సిన కంపల్సరీ నీడ్ ఉంది. ఎందుకనంటే డైరెక్ట్ జీడిపి అని కూడా ఈ విధంగా కూడా ఇస్తారు, జీడిపి అని ఈ విధంగా కూడా డైరెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం జీడిపి అంటే జీడిపి అంటే స్థూల దేశీయోత్పత్తికి మాత్రమే కాకుండా జీడిపి అనే డెఫినేషన్ కూడా జీడిపి అనే ఒక అబ్రివేషన్ కూడా మనకు తెలిసి ఉండాలి, ఇంగ్లీష్ కూడా తెలిసి ఉండాలి కొంతవరకు. సో డైరెక్ట్ ఈ విధంగా జీడిపి నుండి జీడిపి అని చెప్పేసి ట్రాన్స్లేట్ చేసే అవకాశం ఉంది. ఇదేంటిది సో ఈ జీడిపి అనేది జిఎస్డిపి ఎంత ఉండాలి, $3 trillion ఉండాలి. 2047 వరకు 2034 వరకు ఫస్ట్ $1 trillion, 2047 వరకు $3 trillion అనే టార్గెట్స్ పెట్టుకున్నారు. ఇదేమో షార్ట్ టార్గెట్, ఇదేమో లాంగ్ టర్మ్ టార్గెట్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవడానికి మనం ఒక హింట్ వాడచ్చు. సో 34 3 + 1 కాబట్టి 4 కాబట్టి 1. ఇక్కడ ఏంటిది 4 + 3 కాబట్టి ఇక్కడ 3 అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో ఇది సంగతి. దాని తర్వాత ఇంక్రీజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపి 5% to 10%. ఏదైతే మన దేశ ఆదాయంలో రాష్ట్రం యొక్క వాటా 5% ఉందో ప్రస్తుతము, అంటే ఎగ్జాక్ట్గా 4.9% ఉంది.
సో ఇది ఏదైతే ఉందో ఇది 10%కి పెంచాలి. అంటే నథింగ్ బట్ ఈ $3 ట్రిలియన్ అనేది దేశం వాటాలో 10% ఉండాలి. అంటే ఇండియా అంటే అప్రాక్సిమేట్లీ $30 ట్రిలియన్ సో అవుతుంది అప్పటి వరకు. అది మన $3 ట్రిలియన్ అయి ఉండాలి. అంటే అది మన టార్గెట్, అర్థం చేసుకోండి. అంటే దాని తర్వాత ఇది సాధించాలంటే, ఈ లక్ష్యాన్ని సాధించాలంటే మనం ఏం చేయాలి? ఫోర్కాస్టింగ్ రియల్ జీడిపి గ్రోత్ యావరేజ్. సో అంటే మనకు జీడిపి గ్రోత్ యావరేజ్ అనేది గ్రోత్ రేటు, వృద్ధి రేటు అనేది ఏ విధంగా ఉండాలి? వృద్ధి రేటు అని అంటే గత సంవత్సరం, సో ప్రీవియస్ నుండి ఇప్పటి వరకు పెరిగింది, గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు పెరిగింది జీడిపి అనేది. ఎంత పెరిగింది? ఆ పెరిగిన రేట్ని ఏమంటారు? పర్సంటేజ్ని ఏమంటారు? గ్రోత్ రేట్ అంటారు. అది ఎంత ఉండాలి? 25 to 30 మధ్యలో 8% ఉండాలి యావరేజ్గా. 31 to 39 మధ్యలో 7% ఉండాలి. 41 to 47 మధ్యలో 5.2% మినిమం ఉంటే మనం ఈ ఏదైతే $3 ట్రిలియన్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పేసి నిర్ణయించుకుంది గవర్నమెంట్. ఇప్పుడు తగ్గుతుంది, పెరగాలి కదా సార్, గ్రోత్ పెరుగుతుంటే మనం ఇంత టార్గెట్ చేయాలంటే గ్రోత్ రేట్ అనేది పెరగాలి కదా సార్, ఇక్కడ తగ్గినట్టు చూపిస్తుంది, తగ్గుతుంది, తక్కువ ఉన్నా పర్లేదా సార్ అని అంటే, యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక దేశం కానీ రాష్ట్రం కానీ డెవలప్మెంట్ పెరుగుతున్న కొద్దీ జీడిపి గ్రోత్ రేట్ అనేది తగ్గిపోతుంటుంది. ఎందుకు అని అంటే కొత్తగా డెవలప్ చేస్తుంటే పెద్ద ప్రాజెక్ట్స్ కడతారు, పెద్ద కంపెనీలు కడతారు, కాబట్టి జీరో నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి సో నీకు గ్రోత్ రేట్ అనేది ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడ ఏంటిది? ఆల్రెడీ డెవలప్ అవుతున్న కొద్దీ కొత్తగా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అనేవి తగ్గిపోతాయి, ఉన్న వాటిని మెయింటైన్ చేసుకోవడము. సో అదే అవసరం అవుతుంటాయి కాబట్టి గ్రోత్ రేట్ అనేది పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి మనం కట్టే ఒక అవసరం అనేది ఉండదు కాబట్టి గ్రోత్ రేట్ అనేది తగ్గుతున్నట్టు చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా గ్రోత్ రేటు ఎక్కువనా, అమెరికా అండ్ బ్రిటన్ గ్రోత్ రేట్ ఎక్కువనా అంటే ఇండియా గ్రోత్ రేట్ ఎక్కువ. ఎందుకంటే అవి ఆల్రెడీ డెవలప్ అయిపోయినాయి. అక్కడ తీసుకోవాల్సిన పెద్ద రోడ్లు వేయాల్సిన అవసరం లేదు, ప్రజెంట్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి. పెద్ద కంపెనీలు కట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నాయి. పెద్ద ప్రాజెక్ట్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఏంటిది? వాళ్ళు ప్రీవియస్ ఇయర్ కంటే ఈ ఇయర్ పెద్ద చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకుంటా. సో పాజిటివ్ గ్రోత్ రేట్లు ఉంటే సరిపోతుంది, నెగిటివ్ ఉండకుండా. పాజిటివ్ 1, 2, +1, +2, +3 అట్లా పాజిటివ్ గ్రోత్ రేట్ వెళ్తుంటే సరిపోతుంది వాళ్ళకు, ఉన్నది తగ్గించకుండా. అంతే, వాళ్ళ టార్గెట్ అదే ఉంటుంది. సో మనది కూడా ఒక డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంత గ్రోత్ రేట్ అనేది మనకు అవసరం ఉండదు. సో కాబట్టి 5.2 అనేది పెట్టుకున్నారు, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఈ గ్రోత్ రేట్ సాధించాలంటే మనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదండి. సో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏంటి అని అంటే, ఈ గ్రోత్ రేట్స్ ఈ టార్గెట్ సాధించాలంటే ప్లాన్ ఆఫ్ 10 కీ స్ట్రాటజీస్ అనేవి ప్లాన్ చేసుకున్నారు. 10 స్ట్రాటజీస్. ఎన్ని స్ట్రాటజీస్? 10 కీ స్ట్రాటజీస్. ఆ 10 అని మనకు అవసరం లేదు. సో ఎగ్జామ్లో అడిగారు 10 ఏంటి అని. మనకు అవసరం ఏంటి సార్ అని అంటే, ఆ 10లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? క్యూర్, ప్యూర్, రేర్. ఈ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఈ క్యూర్, ప్యూర్, రేర్ ఏంటిది ఇది అని అంటే, ఈ ఏదో క్యూర్ అంటే మెడికల్ టెర్మినాలజీ కాదండి. క్యూర్, ప్యూర్ ఎన్విరాన్మెంట్ కానీ మెడికల్ టెర్మినాలజీ కాదు. సో ఏంటిది అని అంటే, ఇది మన తెలంగాణని 3 రీజియన్స్గా డివైడ్ చేశారు. 3 రీజియన్స్గా తెలంగాణని. మనం ప్రస్తుతం ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ ఇట్లా మనం పిలుస్తుంటాం కదండి. అదేవిధంగా క్యూర్, ప్యూర్, రేర్ అనే ఒక ప్లేసెస్గా డివైడ్ చేశారు. బేస్డ్ ఆన్ ఏంటిదంటే దేని బేస్గా? హైదరాబాద్ బేస్గా మనం డివైడ్ చేస్తున్నాం. హైదరాబాద్ బేస్డ్గా డివైడ్ చేస్తున్నాం అంటే ఈ హైదరాబాదు మళ్ళీ ORR, RRR ఈ బేస్గా మనము 3 రీజన్స్గా డివైడ్ చేస్తున్నాం. ఇది తెలంగాణ, హైదరాబాద్ బేస్గా డివైడ్ చేస్తున్నాం. ఇది తెలంగాణ మనకు వచ్చేసి, ఈ తెలంగాణ మొత్తాన్ని హైదరాబాద్ బేస్డ్గా డివైడ్ చేస్తున్నాం. అంటే హైదరాబాద్ ఉంటుంది, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజెంట్ మనకు ORR ఉంది కదండి. హైదరాబాద్ అవుట్స్కట్స్, ఒకప్పుడు అవుట్స్కట్స్ ఇది, ఇప్పుడు ఏంటిది సిటీలో కలిసిపోయింది ORR అనేది. అంటే ORR దాటి కూడా మనకు డెవలప్మెంట్ అనేది జరిగింది.
ఇప్పుడు మనము ఇప్పుడు హైదరాబాద్ దాటి వెళ్ళాలన్నా కూడా ఓఆర్ఆర్ వచ్చేస్తే మళ్ళీ హైవే ఎక్కితే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఫీల్ అవుతున్నాం, ఒకప్పుడు అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఓఆర్ఆర్ దాటిన తర్వాత కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా సిటీలోనే ఉంటుంది, మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది ఓఆర్ఆర్ దాటిన తర్వాత కూడా. అంటే అంత స్ప్రెడ్ అయిపోతుంది హైదరాబాద్ అనేది. కాబట్టి ఏదైతే కంప్లీట్ ఓఆర్ఆర్ లోపల ఉన్న సిటీని క్యూర్ అని మెన్షన్ చేశారు, క్యూర్ అని తీసుకున్నారు. కోర్ అర్బన్ రీజియన్ అంటే కోర్ అంటే మెయిన్, హార్ట్ అన్నట్టు. కోర్ అంటే హార్ట్ ఆఫ్ ది బాడీ అన్నట్టు. హార్ట్ ఆఫ్ ది తెలంగాణ ఈజ్ హైదరాబాద్. దాన్ని కోర్ అర్బన్ రీజియన్ అంటే నథింగ్ బట్ 100% అర్బన్ ఏరియాని కోర్ అర్బన్ రీజియన్గా పిలుస్తారు మనం. దాని తర్వాత ప్యూర్ కోర్ అర్బన్ రీజియన్, దాని తర్వాత హైదరాబాద్, దాని తర్వాత ఓఆర్ఆర్ నుండి ఆర్ఆర్ఆర్ మధ్యలో, ఓకేనండి, ఆర్ఆర్ మధ్యలో రీజియన్ని ప్యూర్ అని పిలుస్తారు. ఆర్ఆర్ఆర్ ఎక్కడ ఇస్తారు అంటే రీజియనల్ రింగ్ రోడ్. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉంది ఇది. దాని తర్వాత గవర్నమెంట్కి ప్రపోజల్స్ అనేది పంపింది. సో సెంట్రల్ గవర్నమెంట్కి 1 by 1 వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మెల్లమెల్లగా అది కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఓఆర్ఆర్ తర్వాత ఆర్ఆర్ఆర్ని కూడా మనం చూడగలుగుతున్నాం. ఇది ఈ ఆర్ఆర్ఆర్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఈ ఓఆర్ఆర్ ఇంకొంచెం దూరంలో మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఆర్ఆర్ఆర్ అనే ప్రాజెక్టు కండక్ట్ చేస్తారు. ఈ ఓఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ఆర్ మధ్యలో ఉన్న ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతం మొత్తాన్ని ప్యూర్గా పిలుస్తారు. పెరీ అర్బన్ రీజియన్ అంటే ఇది 100% అర్బన్ కాదు, 100% రూరల్ కాదు, అంటే సెమీ అర్బన్ మనము కన్సిడర్ చేయొచ్చు ఈ పెరీ అర్బన్ రీజియన్. దాని తర్వాత ఈ ఆర్ఆర్ఆర్ బయట ప్రాంతం ఏదైతే ఉందో రిమైనింగ్ తెలంగాణ ప్రాంతం అంతా రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ. రూరల్ ప్రాంతంలో ఏముంటుంది? అగ్రికల్చర్. కాబట్టి రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీగా మనం పిలవడం జరుగుతుంది. రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. అర్థమైందండి? సో ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనంటే ఇప్పుడు వచ్చేసి కోర్ అర్బన్ రీజియన్ ఏదైతే క్యూర్ ఉందో ఈ క్యూర్లో వీళ్ళు తీసుకున్న ఇనిషియేషన్స్ ఏంటి అని అంటే ఈ డివైడ్ చేశారు. ఓకే, డివైడ్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు అని అంటే క్యూర్ని ప్యూర్ సర్వీస్ సెక్టార్ అంటే సేవల రంగానికి పరిమితం చేద్దాము అని డిసైడ్ అయ్యారు. సర్వీస్ సెక్టార్ని ఎక్కువ డెవలప్ చేద్దాం క్యూర్లో. అంటే సాఫ్ట్వేర్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇట్లాంటివన్నీ సర్వీస్ సెక్టార్ కిందకి వస్తుంది. ఓకేనండి, ఇది. దాని తర్వాత ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆల్రెడీ ఓఆర్ఆర్ లోపల ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటినీ బయటికి పంపించేసి దీన్ని ఏదైతే క్యూర్ ప్రాంతాన్ని ఏం చేయాలి, నెట్ జీరోగా అంటే పొల్యూషన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ని తయారు చేసుకోవాలి. ఓకేనండి, అది కాన్సెప్ట్. దాని తర్వాత ఇదేంటిది, ఇక్కడ ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అవుట్స్కట్స్కి పంపించాలి. ఓఆర్ఆర్ తర్వాత ఆర్ఆర్ఆర్ మధ్యలో పంపించాలి. ఎక్కడైతే ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ పెడదామన్నా ఫార్మా సిటీ లాంటివి, ఫార్మా కంపెనీలు లాంటివి ఎక్కువ పొల్యూషన్ని విడుదల చేస్తున్నాయి కాబట్టి అది హైదరాబాద్ తర్వాతకి తరలించి ఇక్కడ డెవలప్ చేయాలి అని చెప్పేసి కాన్సెప్ట్ పెట్టుకున్నారు. అందుకే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని ఈ ప్రాంతాన్ని పిలవడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్గా డెవలప్ చేద్దామన్న ప్రతిపాదన ఉంది. దాని తర్వాత ఏదైతే ఆర్ఆర్ఆర్ బయట ఏరియాని అగ్రికల్చర్ ఎకానమీ అన్నాం కూడా అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేద్దాం. సో ఏదైతే సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్ 3 కలిపితేనే ఏదైనా కంట్రీ కావచ్చు లేదంటే మన తెలంగాణ కావచ్చు ఎకానమీగా పిలుస్తాం. ఈ 3 కలిపితేనే దేశ జాతీయ ఆదాయం జీడిపి. కాబట్టి ఈ 3టిని ఈక్వల్గా డెవలప్ చేద్దాం. సర్వీస్ సెక్టర్ ఇక్కడ డెవలప్ చేద్దాం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇక్కడ డెవలప్ చేద్దాం, అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇక్కడ డెవలప్ చేద్దాం అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈసారి మనం ఎగ్జామ్లో చూసే ఫస్ట్ పాయింట్ ఏంటి సార్ అని అంటే ఒకటి ఏం చూస్తాం మనం 2047 వరకు $3 trillion, 2034 వరకు $1 trillion ఇది చూస్తాం మనం ఫ్యూచర్లో. చాలా ఎగ్జామ్స్లో మీరు చూడబోతున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి అన్ని ఎగ్జామ్స్లో మీరు చూడబోతున్నారు. దాని తర్వాత ఈ ప్యూర్ రేర్ అనే కాన్సెప్ట్ని కూడా మీరు చూడబోతున్నారు. ప్యూర్ రేర్ అనే కాన్సెప్ట్ని కూడా మీరు ప్రతి ఎగ్జామ్లో చూడబోతున్నారు. కాబట్టి క్లారిటీగా తెలుసుకోవాలి.
దాని తర్వాత మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అంటే ఏంటండి? మ్యాక్రో స్థూల ఆర్థిక ధోరణులు, స్థూలంగా ఆర్థిక ధోరణులు అనేవి మ్యాక్రో స్థూల ఆర్థిక ధోరణులు. తెలుగు మీడియం వాళ్ళు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఈజీగా మీకు గుర్తుంటుంది. ఓకేనండి. మళ్ళీ మీరు ఈ పీడిఎఫ్ చూడాల్సిన అవసరం కూడా చాలా వరకు రాదు. సో కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు నేను ఏదైతే టర్మాలజీ చెప్తున్నానో అది రాసుకోండి. స్థూల ఆర్థిక ధోరణులు, మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అంటే స్థూలంగా ఆర్థిక ధోరణులు అనేవి చూడాలి. అంటే అగ్రికల్చర్, మనకు సెక్టార్స్ ఉన్నాయి కానీ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్, అన్ని సెక్టార్స్ నుండి వచ్చే ఇన్కమ్ జిఎస్డిపి అంటారు మనం. తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అది ఎంతుంది, ఈ ఇయర్ ఎంతుంది, అర్థమైందండి? ఈ ఇయర్ ఎంతుంది, ఈ ఇయర్ గ్రోత్ ఎంతుంది, అట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని స్థూలంగా మనం నేర్చుకోవడం. మరి సూక్ష్మంగా మైక్రో అని అంటే ఇన్డెప్త్గా వెళ్ళడం మైక్రో. ఇదేంటి మనం? సో ఫస్ట్ ఈ ఏదైతే సర్వే బుక్లో స్టార్టింగ్ యూనిట్ ఏదైతే ఉందో, ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో మొత్తం అన్ని 400 పేజెస్ని కన్సైజ్ చేసేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి స్టార్టింగ్ ఇచ్చింది మనకు. ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి ఓవర్ వ్యూ ఇచ్చింది. జస్ట్ లైక్ ఒక మూవీకి ఒక రివ్యూ లాంటిది, ఇది ట్రైలర్ కాదు, రివ్యూ లాంటిది. మొత్తం ఏదైతే ఎక్కడ బాగుంది, ఎక్కడ ఏ పాయింట్ బాగుంది అని చెప్పేసి రివ్యూ లాగా ఇది ఇచ్చింది. కాబట్టి ఈ రివ్యూని ఓన్లీ ఈ జస్ట్ 4 పేజీల 1 2 3 4 సో 4 పేజీల ఏదైతే మెటీరియల్ ఉందో ఫస్ట్ 4 పేజీలు నేను 20-25 పేజెస్లో తయారు చేస్తున్నాను. సో ఈ 20-25 పేజెస్లో 4 పేజెస్ని ఎగ్జామ్ బిఫోర్ మీకు టైం ఎక్కువ లేకుంటే ఈ 4 పేజెస్ చదివి వెళ్ళిపోయినా కూడా ఎగ్జామ్కి ఇవే పాయింట్స్ 5 క్వశ్చన్స్ మనకు సర్వే బుక్ ఇస్తే 4 క్వశ్చన్స్ ఇందులో నుండి వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందండి? కాబట్టి దాని తర్వాత ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది 1 by 1 మనం మళ్ళీ చేద్దాం. సో మనకేంటి సర్వేలో ఫస్ట్ ఓవర్వ్యూ ఇచ్చింది. ఓవర్వ్యూ ఏంటిది? మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. ఫస్ట్ టాపిక్స్ ఏంటి? మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అంటే నథింగ్ బట్ ప్రస్తుత సంవత్సరంలో జిఎస్డిపి ఎంత ఉంది, దాని గ్రోత్ రేట్ ఎంత ఉంది, దాని తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, దాని తర్వాత అదే ఇండియాలో ఎంత ఉంది. సో ఈ విధంగా ఏదైతే 1 by 1 ఎంత ఉంది, దాని తర్వాత జిఎస్విఏలో ప్రైమరీ సెక్టర్ ఎంత ఉంది, సెకండరీ సెక్టర్ ఎంత ఉంది, టెర్షియరీ సెక్టర్ ఎంత ఉంది, దాని తర్వాత ఈ పీరియడ్ లేబర్ ఫోర్స్ అంటే ఉద్యోగిత అనేది ఏ విధంగా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది, దాని తర్వాత అగ్రికల్చర్ ఏ విధంగా ఉంది. ఇవన్నీ ఫస్ట్ బేసిక్ పాయింట్స్ అన్నీ మనకు ఫస్ట్ యూనిట్లో ఇచ్చారు. కాబట్టి వాడు ఇచ్చిన ప్రాసెస్లోనే మనం చదువుకోవడం అనేది సో బెటర్. వాళ్ళు కూడా ఫస్ట్ పేజెస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అక్కడనే ఆపి ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని స్కిప్ చేయకూడదు. సో ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ జిఎస్డిపి ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ 2025-26 అంటే ప్రస్తుత సంవత్సరం ఏదైతే ఉంటుందో, అంటే ప్రస్తుత సంవత్సరం అంటే గడిచిపోయిన సంవత్సరం, ప్రస్తుత సంవత్సరం అంటే గడిచిపోయిన సంవత్సరంని మనం సర్వేగా చెప్పుకుంటాం కదా. దాని తర్వాత ఫ్యూచర్స్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ ఇప్పుడు 2026 ఏప్రిల్ 1. సో ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతారంటే సో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 రోజు స్టార్ట్ అయ్యి మార్చ్ 31 రోజు ఎండ్ అవుతుంది. ఇవన్నీ బేసిక్స్ మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకుంటే ఫ్యూచర్లో మనం ఎకానమీకి కూడా సపరేట్ ఈచ్ చాప్టర్ లాగా సో మనం తీసుకొని షార్ట్ నోట్స్ తయారు చేసి అది కూడా మనకు ఇండియన్ ఎకానమీ ఒక 20 పేజెస్, తెలంగాణ ఎకానమీ ఒక 20 పేజెస్, ఈ విధంగా మనం 20 పేజెస్లో షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేశాము ఆల్రెడీ. సో అది కూడా ఫ్యూచర్లో మనం 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఇన్డెప్త్గా మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే బేసిక్గా ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి 31 వరకు స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 2025-26 గడిచిన సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు సార్ అని అంటే 2025 ఏప్రిల్ 1, 2026 మార్చ్ 31. కాబట్టి ఇది ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ ఏ ఫైనాన్షియల్ లెవెల్లో ఉన్నాం సార్ మనం అంటే 2026 ఏప్రిల్ 1, 2027 మార్చ్ 31 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం. ఇది ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు బడ్జెట్ అనేది అమలు అవుతుంది.
ప్రస్తుత సంవత్సరం. గత సంవత్సరం బడ్జెట్ అనేది అమలైపోయి దాని తర్వాత దాని ప్రతిఫలాలు కూడా మనం నేర్చుకుంటున్నాం. అదే సర్వే. దాన్ని ఏవైతే అచీవ్ చేసింది, ఎంతవరకు అచీవ్ చేసింది, సో అది మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్, నాన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్లో మనకు తెలంగాణ జిఎస్డిపి 2025-26 ఈ జస్ట్ బిఫోర్ ఇయర్ కాబట్టి, గడిచిన ఇయర్ కాబట్టి ప్రైమరీ లేదా ప్రొవిజనల్ అని అంటారు. ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అడ్వాన్స్డ్లోనే ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ అంటే జస్ట్ గడిచినది ప్రొవిజనల్. ఇది నథింగ్ బట్ కరెంట్ ప్రైజెస్లో ఎక్కువ తీసుకుంటాం మనం. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒక నిమిషం మనం చిన్న బేసిక్కి వెళ్దాం. ఒక చిన్న బేసిక్స్ కంప్లీట్ చేసుకుంటే తర్వాత నెక్స్ట్ చాప్టర్స్ అనేవి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటిదని అంటే, మనం రీసెంట్గా జస్ట్ బిఫోర్ గడిచిన సంవత్సరాన్ని ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ అంటారు. ఆల్రెడీ అంతకుముందే గడిచిపోయిన సంవత్సరాన్ని ఇంకొక 1 year బిఫోర్ని 2024-25 ఇయర్ ఏదైతుందో దాన్ని ఏమంటారు సార్ అని అంటే, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్. అంటే ఫస్ట్ రివైజ్డ్. ఇప్పుడు ఏంటి, ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. 2026 March 31 మొన్ననే కంప్లీట్ అయింది కాబట్టి దాని తర్వాత వెంటనే వచ్చిన సర్వే కాబట్టి, సో జస్ట్ ఉన్న వాటితోనే అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అనేది ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ చేశారు. దాని తర్వాత చిన్న కరెక్షన్స్ చేసి ఇంకా క్లారిటీగా తెలుసుకొని ప్రీవియస్ నెక్స్ట్ ఇయర్ అనేది మనకు మళ్ళీ నెక్స్ట్ సర్వే వచ్చినప్పుడు ఇది ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ అవుతుంది. దీన్ని కూడా రివైజ్ చేస్తారు. దాని తర్వాత ఇది సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేషన్ అవుతుంది. ఇప్పుడు ఏంటిది, ఇది 25-26 ప్రస్తుతం అనేది ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్. ఇది డైరెక్ట్ తీసుకున్నాం, మనం ఏం వెరిఫై చేయలేదు, డేటా అనేది డైరెక్ట్ తీసుకున్నాం. దాని తర్వాత ఏం చేశారు, ప్రీవియస్ ఇయర్ది ఏం చేస్తారు అంటే ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటారు. అంటే ప్రీవియస్ ఈ ఇయర్ మనం ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నాం, పోయిన సంవత్సరం ఫస్ట్ రివైజ్ చేస్తాం పోయిన సంవత్సరంది. మనం పోయిన సంవత్సరం సర్వే అనుకోండి 2025 సర్వే అయితే ఇది ప్రైమరీ లేదా ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అవుతుంది. దానికంటే ముందులో ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ అవుతుంది. అర్థమైందండి? ఇప్పుడు మనకు ఇది ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్, గత సంవత్సరంది ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్. 23-24 సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేషన్. మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ సర్వే వచ్చింది అనుకోండి, 2026-27 సర్వే వచ్చింది అనుకోండి, ఇదేమవుతుంది, ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అవుతుంది. నెక్స్ట్ సర్వే మనం నేర్చుకునేటప్పుడు నేర్చుకునే అవసరం రావద్దని కోరుకుందాం. ఎందుకనంటే ఈ సర్వేలోనే మనకు అందరికి ఉద్యోగాలు రావాలని, మీ అందరికి ఉద్యోగాలు రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2026 సర్వే ఏదైతే ఇది ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అవుతుంది. ఇది ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ అవుతుంది. ఇది సెకండరీ రివైజ్డ్ ఎస్టిమేషన్ అవుతుంది. అర్థమైందండి? ఇది నెక్స్ట్ చూద్దాం మనం. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే జీడిపి లేదా ఒక దేశానికైతే జీడిపి, ఒక రాష్ట్రానికైతే జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్. ఈ జీడిపి అనేది రెండు విధాలుగా కొలుస్తారు. ఒకటి కరెంట్ ప్రైజెస్, రెండు కాన్స్టాంట్ ప్రైజెస్. కొందరికి ఇవన్నీ తెలిసి ఉంటుంది, ఆల్రెడీ కోచింగ్ తీసుకునే వాళ్ళు. బట్ ఏంటంటే ఇప్పుడే వచ్చిన వాళ్ళ కోసం అండ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకు కూడా రివిజన్ అవుతుంది. లేదంటే ఆల్రెడీ మాకు ఇవి తెలుసు సార్ అని అంటే ఒకసారి ప్రీవియస్ ఇప్పటివరకు నేర్చుకున్నది రివిజన్ చేయండి. అప్పటి వరకు ఒక 1 minute కంప్లీట్ చేసేద్దాం. కరెంట్ ప్రైజెస్, ప్రస్తుత సంవత్సరం ఏదైతే మనకి ఇప్పుడు కరెంట్ ఇయర్ ఏది అంటే ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయింది 2025-26 ఈ ఇయర్ కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు ఈ సంవత్సరము ఏదైతే మనకు అన్ని సెక్టార్లో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లో ప్రొడక్షన్ అయిన ఉత్పత్తులు ఏవైతున్నాయో ఆ ఉత్పత్తుల్ని, ఆ ప్రొడక్షన్స్ అన్నిటికీ ఆ విలువల్ని ఈ సంవత్సరం రేట్లతో కొలిస్తే, ఈ సంవత్సరం రేట్లతో లెక్కిస్తే దాన్ని కరెంట్ ప్రైజెస్ అంటారు. ఇదే సంవత్సరం అంటే నథింగ్ బట్ ఒక బైక్ వాల్యూ 1 lakh అయిందనుకోండి.
సో ప్రస్తుత సంవత్సరంలో ఆ 1 lakh-నే మనం జీడిపిలో తీసుకుంటాం. కాన్స్టాంట్ ప్రైజెస్ స్థిర ధరలు అంటారు తెలుగులో. ఇది ప్రస్తుత ధరలు, ఇది స్థిర ధరలు, కాన్స్టాంట్ ప్రైజెస్ అంటారు. ఓకేనండి. కాన్స్టాంట్ ప్రైజెస్ని ఏ విధంగా అంటే ఒక బేస్ ఇయర్ తీసుకొని, దీనికి బేస్ ఏంటిది, ఒక బేస్ ఇయర్ అంటే గత సంవత్సరాలలో ఏదైనా ఆర్థికంగా మనకు సామాజికంగా అంటే అన్ని బాగా ఉన్న మంచిగా గడిచిన సంవత్సరాన్ని బేస్ ఇయర్గా మనం సెలెక్ట్ చేసుకుంటుంది గవర్నమెంట్. ప్రస్తుతం 2022-23 బేస్ ఇయర్ అనేది నడుస్తుంది. రీసెంట్గా తీసుకున్నారు, దీన్ని అడాప్ట్ చేసుకున్నారు ఈ సంవత్సరంలోనే. దీనికంటే ముందు 2011-12 అనే బేస్ ఇయర్ ఉండేది. దీనికంటే ముందు 2004-05 బేస్ ఇయర్ ఉండేది. ఈ విధంగా 11-12 బేస్ ఇయర్ తీసుకున్నారు 2016లో. ఇది రీసెంట్గా 26లో ఇది మరీ ఎక్కువ చాలా రోజులు అవుతుంది కాబట్టి మధ్యలో ఏం చేశారు 22-23 ఇయర్ని బేస్ ఇయర్గా ప్రస్తుతం తీసుకున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ బేస్ ఇయర్ ఏదైతే ఉందో ఈ బేస్ ఇయర్ని రేట్లలో మనం తీసుకున్నాం అనుకోండి. ఒక బైకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2023లో 80,000 ఉంది బైక్ ప్రైజు. ఇప్పుడు ఏం చేస్తాం, ఒకటే బైకు, ఈ బైక్ ప్రైజు కరెంట్ ప్రైజెస్లో 1 lakh అని తీసుకున్నాం. ఒకవేళ కాన్స్టాంట్ ప్రైజెస్లో 80,000 అనేది తీసుకుంటాం. 80,000 జీడిపిలో యాడ్ చేస్తాం, జీడిపిలో 80,000 అనేది తీసుకుంటాం అదే బైక్ని. అర్థమైందండి? ఎందుకు అనంటే ఈ పెరిగిన ధరలు అనేవి ఇప్పుడు ఒకటే బైక్ ఉత్పత్తి అయింది ఈ సంవత్సరం కూడా ఒకటే బైక్ ఉత్పత్తి అయింది. కానీ మనకు జీడిపి ఏంటిది, ఇదేమో 1,00,000 చూపెడుతుంది, ఇది 80,000 చూపెడుతుంది. అంటే 20,000 ఎక్కువ చూపెడుతుంది. అంటే బైక్లు ఏమైనా పెరిగినాయా? లేదు, ఒకటే బైక్ ఉత్పత్తి అయింది. కానీ రేట్ ఏమో అంటే జీడిపి ఏమో 20,000 పెరిగినట్టు చూపిస్తుంది. అంటే ఇది రియల్ జీడిపి. వాళ్ళ బైకులు పెరిగాయి అనుకోండి, 2 బైకులు అయ్యాయి అనుకోండి, అప్పుడు ఉత్పత్తి పెరిగినట్టు, దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఉద్యోగిత పెరుగుతుంది, దానివల్ల ఆదాయం పెరుగుతుంది, దానివల్ల డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు రేట్ పెరిగితే ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా? ఏం కాదు, ఇంకా జనాలకే ఎక్కువ ఖర్చు వస్తుంది. అంతే కదండి. ఈ బైక్ 1,00,000 రూపాయలు పెట్టాల్సింది ఇప్పుడు 80,000 పెట్టాల్సింది 1,00,000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని ఇన్ఫ్లేషన్ ఏదైతే ఈ 20తో ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అని పిలుస్తారు. ద్రవ్యోల్బణం రాసుకోండి. ఈ ద్రవ్యోల్బణ పెరుగుదలని మనం తగ్గించి చూపెట్టడానికి, సో ఈ ద్రవ్యోల్బణం తొలగించడానికి మనం కాన్స్టాంట్ ప్రైజెస్ వాడతాం ద్రవ్యోల్బణాన్ని. ఓకేనండి. అంతే. దీనికి ఏం వాడతాం, బేస్ ఇయర్ వాడతాం. కానీ కరెంట్ ప్రైజెస్ ఎక్కువ జీడిపి చూపిస్తుందా, కాన్స్టాంట్ ప్రైజెస్ ఎక్కువ జీడిపి చూపిస్తుందా అండి? కరెంట్ ప్రైస్ ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే పెరిగిన ధరలు ఆ సంవత్సరం ధరలతోనే కాబట్టి, జనరల్గా ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి తగ్గవు కాబట్టి, ఓన్లీ ఆర్థిక మాంద్యం వస్తేనే తగ్గుతుంది. అంతవరకు అది ఎప్పుడో వస్తుంది తప్ప అది రెగ్యులర్గా రాదు. కరెంటు ప్రైజెస్ ఎక్కువగా మనం తెలుసుకుంటుంటాం. ఎందుకంటే మా జీడిపి ఇంత ఉంది అని చెప్పేసి రాష్ట్రాలేమో వేరే రాష్ట్రాలకు, తర్వాత దేశాలేమో ప్రపంచ దేశాలకు మనం గొప్పగా చూపించుకోవడానికి కరెంట్ ప్రైజెస్ని జనరల్గా తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా. ఇది దీంతో ఈ విధంగా తెలంగాణ స్టేట్. సో ప్రస్తుతం జీడిపి అంటే తెలుసు కదండి, ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తువులు సేవల విలువలు. అర్థమైందండి? ఒక ఇయర్లో ఉత్పత్తి అయిన వస్తువులు సేవల విలువలు. వస్తువులు అంటే నథింగ్ బట్ అగ్రికల్చర్. 3 సెక్టార్లు ఉంటాయి ఈ జీడిపిలో. 3 సెక్టార్ నుండి వచ్చిన ఇన్కమ్ని మనం జీడిపి అని అంటాం. ఏంటిది అండి? ఒకటి ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్. ప్రైమరీ అంటే అగ్రికల్చర్ సెక్టార్ అంటారు, సెకండరీ అంటే ఇండస్ట్రియల్, టెర్షియరీ అంటే సర్వీస్ సెక్టార్ అంటారు. కాబట్టి ఈ 3 సెక్టార్లు అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. జనరల్గా అగ్రికల్చరు, ఇండస్ట్రీస్ వస్తువులను ఉత్పత్తి చేస్తాయి, గూడ్స్ని ఉత్పత్తి చేస్తాయి. సర్వీస్లు ఉత్పత్తి చేస్తాయి. వీటిని టచ్ చేయగలుగుతాం, వీటిని టచ్ చేయలేం. కాబట్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటాం. కాబట్టి ఈ సర్వీసెస్ని టచ్ చేయలేం. ఇప్పుడు నేను టీచింగ్ చెప్తున్నాను, దాన్ని టచ్ చేయగలుగుతారా? టచ్ చేయలేం. ఒక రైతు వరి లేదా ఒక కంపెనీ ఒక బైక్ ఉత్పత్తి చేస్తే టచ్ చేయగలుగుతాం. దీన్ని టచ్ చేయగలుగుతామా? టచ్ చేయలేం. ఓకేనండి. సో కాబట్టి సర్వీసెస్ అని పిలుస్తారు. ఈ మూడింటి నుండి వచ్చిన ఇన్కమ్ని మనం జీడిపి అంటారు. ఒక సంవత్సరంలో వచ్చిన ఇన్కమ్ని జీడిపి అంటారు. సో ఇట్లాంటి మనకు కాన్సెప్ట్స్ అన్నీ నెక్స్ట్ కవర్ అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ జిఎస్డిపి 2025-26 ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్. అర్థమైంది మీకు?
కరెంట్ ప్రైజెస్ అర్థమైంది. ఇది ఎంత ఉంది ప్రస్తుతం 17.82 lakh crores ఎల్సిఆర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1782 గుర్తుపెట్టుకోండి. 7కి ఒకటి పెరిగింది, ఓకేనండి. 1782 1కి ఒకటి పెరిగింది 2, 7కి ఒకటి పెరిగింది 8, ఓకేనండి. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. 17.82 lakh crores లక్షల కోట్లు తెలంగాణ ఆదాయం అంటే మొత్తం జిఎస్డిపి. దీని గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే లాస్ట్ ఇయర్ జిఎస్డిపితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎంత రేటు పెరిగింది, ఎంత శాతం పెరిగింది? 10.7%. అంటే ఇది ఎంత హయ్యర్ దెన్ ఇండియా గ్రోత్ రేట్ 8%. ఇండియా గ్రోత్ రేట్ అంటే 8% ఉంది. హయ్యర్ దెన్ అంటే ఇండియా గ్రోత్ రేట్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ఎగ్జామ్లో అడుగుతాడు. అంతే సింపుల్. వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. తెలంగాణ జిఎస్డిపి 2025-26 ప్రైమరీ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ కరెంట్ ప్రైజెస్లో గ్రోత్ రేట్ అనేది, వృద్ధి రేటు అనేది భారతదేశం కంటే తక్కువగా ఉంది అని అంటాడు. తక్కువ ఉందంటే లేదు, ఎక్కువ ఉంది. స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అట్లా మనం అబ్జర్వేషన్తో ఎకానమీని మనం చూడాలి, అంతేగాని బట్టి పడితే ఏం రాదు. సో మనం చదివేటప్పుడే పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసుకుంటే ఎగ్జామ్లో మనకి ఈజీగా వస్తుంది, ఆప్షన్ పెట్టవచ్చు. దాని తర్వాత పీసీఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనండి. 2025-26 ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 4,18,931 ఉంది. 4,18,931 రూపాయలు ఉంది. ఇది గ్రోత్ రేట్ ఎంత ఉంది? 10.2% ఉంది, ఓకేనండి. ఇప్పుడు ఇది పక్కకు పెడితే 2025-26 ప్రైమరీ అడ్వాన్స్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం. మనం ఇందాక జీడిపి అనుకున్నాం కదండి. అంటే జీడిపి దేశానికైతే జీడిపి, రాష్ట్రానికైతే జిఎస్డిపి. అర్థమైందండి. సో ఒకవేళ ఈ జిఎస్డిపి రాష్ట్రానికైతే జిఎస్డిపి, ఈ జిఎస్డిపి మొత్తం 17.82 లక్షల కోట్లని మొత్తం తెలంగాణలో ఉన్న జనాభాతోని 3.5 కోట్లు అనుకోండి. ఈ జనాభాతోని డివైడ్ చేస్తే జిఎస్డిపి బై పాపులేషన్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. అంటే మొత్తం ఆదాయాన్ని తెలంగాణలో జనరేట్ అయ్యే మొత్తం ఇన్కమ్ని పాపులేషన్తో మనం డివైడ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ఉన్న ఆదాయం మొత్తాన్ని ఒక్కొక్కరు పంచుకుంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 4,18,931 రూపీస్ వస్తుంది ఒక్కొక్కరికి. అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఇండియా జీడిపి ఎంత ఉంది, ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది? 2,19,575. అర్థమైందండి. ఇప్పుడు ఏంటిది మనకు ముఖేష్ అంబానీకి కూడా 2,19,000 వచ్చినట్టు. అంటే ముఖేష్ అంబానీ ఇన్కమ్ కూడా ఇందులో వేసి ప్రజలందరికీ పంచుతారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ముఖేష్ అంబానీకి 2,19,000. ఇప్పుడు మనం అన్ఎంప్లాయ్గా ఉన్నాం సార్, మనకి ఇన్కమ్ ఏం లేదు, జీరోనా అంటే కాదు. ఎందుకంటే అందరి ఇన్కమ్ మన మీద కూడా, మన పాపులేషన్ కూడా షేర్ అయిపోయి, మనకు కూడా షేర్ అయిపోయి మన ఇన్కమ్ కూడా 2,19,000 వస్తుంది. అర్థమైందండి. సో ఇది కాన్సెప్ట్. ఇది మనకు ఇండియా కంటే తెలంగాణ ఎక్కువ ఉంది అంటే, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటుంది కాకుండా డబుల్ ఉంది. ఆల్మోస్ట్ 2,19,000, 4,18,000 ఆల్మోస్ట్ డబుల్. దాని తర్వాత జిఎస్విఏ గ్రాస్ స్టేట్ వాల్యూ అడిషన్. జిఎస్విఏ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక స్టేట్లో స్థూల ఉత్పత్తి విలువ. అర్థమైందండి. స్థూల అంటే జనరల్గా జిఎస్డిపిని జిఎస్విఏ అని పిలుస్తారు. అర్థమైందండి. జనరల్గా జీడిపిని జీవీఏ అని పిలుస్తారు. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటారు. అంటే నథింగ్ బట్ ఏంటిది? ఇప్పుడు మనం ఏదైతే ప్రైమరీ జీడిపి అంటే ఏంటిది? ఈ 3 విలువల్ని కలపడమే కదా, ఈ 3 వాల్యూస్ని కలపడమే కదా, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్. కాబట్టి ఈ వాల్యూ నథింగ్ బట్ దీన్ని జీవీఏ అని పిలుస్తారు. ఈ వాల్యూస్ని కలపడం కదా, ఈ 3 కలిపితేనే కదా జిఎస్డిపి వచ్చింది. కాబట్టి జిఎస్విఏ అని పిలుస్తారు. అంతే, ఎక్కువ ఆలోచించొద్దు దాని గురించి. సో జిఎస్విఏ అన్న జిఎస్డిపి అన్న ఒకటే. జిఎస్విఏ అనేది ఏంటంటే అది కొంచెం కొత్త ట్రెండ్ అన్నట్టు. ఇప్పుడు ఎక్కువ పిలవడం అనేది స్టార్ట్ అయింది అది, అంతే. ఇప్పుడు 2025-26 పిఐ ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్. ప్రైమరీ సెక్టార్లో ఎంత ఉంది, సెకండరీ సెక్టార్లో ఎంత ఉంది, టెర్షియరీ సెక్టార్లో ఎంత ఉంది? ప్రైమరీ సెక్టార్లో మొత్తం 17.82 లక్షల కోట్లు. ఏ సెక్టార్కి ఎంత వస్తుంది? 2,49,000 కోట్లు
2,68,000 కోట్లు, 11,30,000 కోట్లు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్లో ఏది అడుగుతారు సార్ అని అంటే, తెలంగాణ జిఎస్విఏ షేర్ ఏ విధంగా ఉంది అని అంటాడు. ఇట్లా అంటాడు, వాడే అంటాడు టెర్షియరీ గ్రేటర్ దెన్ సెకండరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ, ఇది ఒకటి ఇస్తాడు ఆప్షన్. ఇంకొక ఆప్షన్ అటు ఇటు రివర్స్ చేసి 1 గ్రేటర్ దెన్ 2 గ్రేటర్ దెన్ 3 ఇస్తాడు. మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటిది? ఇది. అదేవిధంగా ఎక్కువ ఇన్కమ్ మనకు నథింగ్ బట్ టెర్షియరీ సెక్టార్. టెర్షియరీ సెక్టార్ని సాధారణంగా ఏమని పిలుస్తారు? సర్వీస్ సెక్టార్ అని పిలుస్తారు. సర్వీస్ సెక్టార్ నుండి ఎక్కువ వస్తుంది. దాని తర్వాత సెకండరీ సెక్టార్ 2,68,000. ఇక్కడ మైన్యూట్ చిన్న డిఫరెన్స్ ఉంది కాబట్టి అయినా కూడా ఇదే విన్నర్ చూసుకోండి. దాని తర్వాత సెకండరీ సెక్టార్ ఎక్కువ ఇన్కమ్. సెకండరీ సెక్టార్ అంటే ఇండస్ట్రీస్. దాని తర్వాత ప్రైమరీ సెక్టార్ నథింగ్ బట్ అగ్రికల్చర్. ఈ విధంగా ఇది మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. మనకు ఏదెంత? ఇది 1130, ఇది 268, 249 అడగచ్చు. బట్ ఏంటంటే ఎక్కువ పాసిబిలిటీ దీనికి ఉంది కాబట్టి ఇది తెలుసుకోండి, ఇది అబ్జర్వ్ చేయండి, ఇది నేర్చుకోండి. ఓకేనండి. ఎక్కువ పాసిబిలిటీ ఇది ఉంది. ఇన్ డెప్త్గా అడగాలనుకుంటే దీనికి ఎంత అని అడుగుతారు. బట్ ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఇట్లాంటి టైప్ నుండి వస్తాయి మనకు. అవి 1-2 క్వశ్చన్స్ వస్తాయి. వాటిని చూసి పేపర్ చాలా టఫ్ వచ్చింది, ప్రతి చిన్నది అడుగుతున్నారు అని మనం భయపడాల్సిన అవసరం లేదు. మన జనరల్గా ఎక్కువ క్వశ్చన్స్ మాత్రం ఇట్లాంటి టైప్ నుండి వస్తాయి, అబ్జర్వేషన్ నుండి వస్తాయి. ఓకేనండి. సో అబ్జర్వేషన్ నేర్చుకోండి. దాని తర్వాత ఇది అబ్జర్వేషన్ నేర్చుకోండి, ఇది కూడా కొంతవరకు నేర్చుకోండి. 1130, 268, 249 అది గుర్తుపెట్టుకోండి. ఇది నథింగ్ బట్ ఏంటిది? షేర్ ఎంత ఉంది పర్సంటేజ్లో చూస్తే 100%లో ఇది ఎక్కువ ఉంది, అంతే కదండి. 68.6, ఇదే 16.3, 15.1 ఉంది. ఇది ఏంటి? గ్రోత్ రేట్, అదేవిధంగా వృద్ధి రేట్ ఏ విధంగా ఉంది. అదే ఒక్కొక్క సెక్టార్ వృద్ధి రేట్ ఏ విధంగా ఉంటే అంటే ఇదే సెక్టార్ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది దాన్ని చూస్తే లాస్ట్ ఇయర్ నుండి అగ్రికల్చర్ సెక్టార్ ఎంత పెరిగింది, ప్రైమరీ సెక్టార్ అనేది 1.4 పెరిగింది. మనకి ఇంపార్టెంట్ ఏంది? ప్లస్ ఉంది కదండి. ఈ ప్లస్ని మనం అబ్జర్వ్ చేయాలి. ప్లస్సా మైనసా అంటే ప్లస్ అయితే పెరిగింది 1.4 అంటే కొంచెమే పెరిగినట్టు, మైనస్ అయితే తగ్గింది 1.4, -1.4 అంటే కొంచెం తగ్గినట్టు. అర్థమైందండి. ఇక్కడ ప్లస్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఒక్కొక్క సంవత్సరం మైనస్ కూడా వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అన్ని ప్లస్లు వచ్చినాయి చూడండి. అది కూడా +1.4 కొంచెం పెరిగింది. ఇదేంది? +9.4 కొంచెం ఎక్కువ పెరిగింది. +13.5 అంటే గత సంవత్సరం సర్వీస్ సెక్టార్తో కంపేర్ చేసి ఈ సంవత్సరం సర్వీస్ సెక్టార్ అనేది 13.5% అనేది పెరిగింది. ఓవరాల్గా మొత్తం చూస్తే 10.7 +10.7 అనేది పెరిగింది. ప్లస్ మైనస్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి ఈ సంవత్సరం అన్ని ప్లేస్లే పెరిగినాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విధంగా మనం సర్వేని చదవాలి. రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. రిమైనింగ్ మనం ఇలా 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రతి టర్మినాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్ని క్లాసెస్ అనేవి వినండి, తర్వాత PDF డౌన్లోడ్ చేసుకోండి, రివిజన్స్ చేయండి. మీరు కూడా రన్నింగ్ నోట్స్ వీలైతే రాసుకోండి. థ్యాంక్ యూ.